యెషయా గ్రంథం 2:2-4. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సంఘం అనేది ఏంటి? ఒక పర్వతము. కానీ ఇప్పుడు చాలా మంది ఎందుకు రాలేదు? వేరే పర్వతాలు ఉన్నాయి. ఈ రోజు ఆదివారం రెస్ట్, సంఘంకి వెళ్తే ఏమవుతుంది? ఉద్యోగం చేసుకుంటాం, డబ్బు, నాకు అపాయింట్మెంట్ ఉంది, నాకు అది ఉంది. అయితే అంత్యదినాలు ఏమవుతుందంట? ఈ పర్వతాలన్నిటికంటే ఎత్తుగా ఏమెత్తబడతాదంట? సంఘము. అప్పుడు జనాలు ప్రవాహములు వచ్చినట్లు అందులోకి వస్తారంట. చదవమ్మా 3. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము సియోను అంటే సంఘం, ధర్మశాస్త్రం అంటే వాక్యము, యెరూషలేము అంటే సంఘము. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందరు. What will happen in the last days is exaltation. హెచ్చింపు అనండి. ఉన్న పర్వతాలన్నిటికంటే సంఘము అనే పర్వతం హెచ్చింపడుతుందంట. అప్పుడు అందరూ రండి, అక్కడి నుంచి వాక్యం వస్తుందంట. ఆ వాక్యము నేర్చుకుని వాక్యానుసారంగా నడుచుకుందామని అందరూ ఆ వాక్యం వినడానికి సంఘాలకు వస్తారంట. సంఘానికి వెళ్తున్నావా? బాబాయ్ నాకు కొంచెం ప్లేస్ ఉంచవా? వస్తాను అంటారు. నేను కూడా వస్తాను. నీకంటే ముందు పరిగెట్టుకు వస్తాడు అనమాట వాడు. రానున్న అంత్యదినాల్లో సంఘము భూలోకములు అన్నిటికంటే గొప్ప పేరు సంపాదిస్తుంది. ఎగ్జాల్టేషన్. The church will be exalted. You see that now? This is the glory of the church. Heaven on earth. భూమి మీద పరలోక రాజ్యం. ఈరోజు నీ శరీరంలో క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, మరణం అన్నీ ఉండొచ్చు. కానీ ఈ వాక్యం తర్వాత నీ దేహం మారిపోతుంది. The word will change. యెషయా గ్రంథం 11 మొదటి 10 వచనాలు చదువుదాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ 2 వచనాలు యేసయ్య గురించి. చదవండి. యేసయ్య మొద్దు నుండి ఎవరు పుడతారంట? చిగురు. హి ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. సంఘము ఎదుగుతా ఉందంట. ఏం చేస్తుందంట? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టి సంఘము ఎదుగుతా ఉందంట. సంఘము ఎదుగుతా ఉన్నప్పుడు ఇప్పుడు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే అది పరలోకములో ప్రవచనమా, భూమి మీద ప్రవచనమా? భూమి మీద. దావీదు గోత్రం నుంచి యేసయ్య పుడతాడు. అయితే ఎప్పుడైతే సంఘము శక్తి పెరుగుతాదో, దొంగ దేనికోసం వస్తాడు? దొంగ హత్యడానికి. యేసయ్య దేనికోసం వచ్చాడు? జీవం ఇవ్వడానికి. ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి. ఇప్పుడు ఎంతమందికి జీవం ఉంది? జీవం ఉంది. ఇప్పుడు నేను సింహపోన్లో ఏమవుతుంది? బాబాయ్ ఆరే చచ్చిపోతావు అంటావు. అంటే నువ్వు బతుకుతున్నావు, కానీ నీకు సమృద్ధిగా జీవము. అదే దానియేలు సింహాల పోన్లో వేస్తే ఏమైంది? ఏమీ అవ్వలే. అంటే దానియేలుకి జీవం ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిలో వేసేశారు. అగ్నిలో వేస్తే చనిపోవాలా, కానీ ఏమైంది వారు? అంటే వారిలో జీవం ఎలా ఉంది? అంటే దేవుడు కేవలం నువ్వు జీవించి 2 ఆకులు సంపాదించుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ చనిపోవడానికే కాదు, ఆ జీవము ఎలాగుండడానికి వచ్చాడంట? సమృద్ధి అంటే పొర్లుతుంది, ఆ జీవాన్ని ఆర్పేయలేవు. అందుకే అంటాడు, వాళ్ళకేళ మరణకరమ ఇది తినినా వాళ్ళు ఏమవుతారంట? బైబిల్లో ఒక మాట ఉంది, వారు రోగుల మీద చేతులుంచగా రోగులు స్వస్థపడతారు, వారు దయ్యములను వెళ్ళగొడతారు, వారు హానికరమైనది ఏమైనా తినినా వారు చావరు. ఎందుకు? వీరికి జీవము సమృద్ధిగా ఉంది. అంటే ఇప్పుడు దాకా సంఘానికి జీవం ఉంది, సమృద్ధి గల జీవము. ఇప్పుడు ఎప్పుడైతే సంఘం పెరుగుతుందో ఈ భూమి మీద ఏమవుతుందో తెలుసా? సంఘం మూలంగా ద ఎర్త్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు? దర్ ఈస్ కరప్షన్, డివోరింగ్ వైల్డ్ నేచర్ ఇన్ ద ప్లానెట్. When the church grows,
వెలుగు ప్రకాశించినప్పుడు ఏమవుతుంది? చీకటి తగ్గిపోతుంది. సంఘపు యొక్క వెలుగుతో భూమి అంతా నింపబడును గాక. సంఘానికి ఎవరిస్తారు వెలుగు? యేసయ్య. అప్పుడు ఏమవుతుందంట? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయుదును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటితో తోలును. బాలుడు పరలోకంలో ఉంటాడా, భూమి మీద ఉంటాడా? అంటే సంఘం పెరిగిన తర్వాత మీ అబ్బాయి ఇంట్లో బొమ్మలు కాదు, ఆ తోడేళ్లతో, ఆ పాములతో, కొదమ సింహాలతో ఆడుకుంటాడంట. ఎప్పుడు ఎదిగినప్పుడు? సంఘము పెరిగినప్పుడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే పరలోక రాజ్య ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి యందు. చదువు. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల. అంటే ఈ లెక్కన సంఘం అన్నట్లి తప్పించుకొని వెనకతోటి నుంచి పారిపోతుందా? ఏసై తోటి అన్నట్లి మార్చి ఇప్పుడు రా అంటదా? ఆయన గొర్రెపిల్ల వలె వస్తాడా, కొదమ సింహం వలె వస్తాడా? వస్తున్నప్పుడు కొదమ సింహాన్ని చేసుకుంటది. నో దిస్ చర్చ్. వెనకతోటి నుండి పారిపోదాం 2000 సంవత్సరాల నుంచి పరిచేస్తుంది. దేవుడు అంటాడు, నేను రాను. పక్కన చెప్పు, మన నాయకుడు ఆ టైప్ కాదనండి. The head is not the type. An escape route from the back? No. He's not going to come. He is not going to run away after a runaway bride. He's not going to receive a runaway bride. He is going to come to marry a glorious bride. పారిపోయే వధువును ఆయన స్వీకరించడు. సర్వాధికారమును ధరించుకునే ఆభరణాలతో సంఘం అనే వెలుగును చేసుకోవడానికి ఆయన వస్తాడు. అందుకే అంటాడు, వధువు తన్ను తాను సిద్ధపరచుకో. చేంజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ప్లానెట్ త్రూ ద పవర్ ఆఫ్ ద చర్చ్. నా పరిశుద్ధ పర్వతమందంతటను. నా పరిశుద్ధ పర్వతం అంటే ఏంటి? సంఘము. నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండు. అంటే జ్ఞానము ముందు దేవుడి నుంచి సంఘానికి వస్తే సంఘము నుంచి దేనికి వెళ్తాది? లోకానికి వెళ్తాది. మళ్ళీ చదవమా ఆఖరి వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అంటే ఇలా పరిస్థితి మారుతుందంటే సంఘం నుంచి భూమికి ఏమెళ్తుంది? జ్ఞానము. అంటే ఇది ఇంకా బోధింపబట్టలేదంటే ఇంకా ఈ జ్ఞానం ఎవరికి రాలేదు? సంఘానికి రాలేదు. ఈ రోజు సంఘానికి కొత్త ఆభరణం ధరిస్తున్నాడు దేవుడు. లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో. పరలోకమా లోకమా? ఇప్పుడు మృగము 2 పిల్లోడు తాసుపావు ఆడుకునేది పరలోకంలోనా భూమి మీద? ఎప్పుడు జరుగుతుంది? జ్ఞానము. ఈ జ్ఞానము దేవుడు ఎవరికి బోధిస్తున్నాడు? సంఘము. సంఘము ద్వారా ఎవరికి బోధింపబడుతుంది? ద ఎర్త్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద చర్చ్ మేనిఫెస్టేషన్. అంటే లోకము సంఘము యొక్క ప్రత్యక్షత కొరకు వేచి ఉంది. ఇలా మార్చి వరుణ్ణి రమ్మంటావా? మార్చుకుండా వెళ్ళిపోతావా? ఇది సంఘము యొక్క వెలుగు పరిపాలన. ఏం పరిపాలన? వెలుగు పరిపాలన. ఆయన పరిస్థితులను చీకటిని మార్చే సంఘము దగ్గరికి వస్తాడా? ఇప్పుడు ఒక బల్బు ఉందండి, ఈ బల్బు పెట్టావు, ఆ బల్బు పెట్టాను మాత్రాన్ని చీకటి పోలే. అది తీసుకెళ్తావా? తీసుకెళ్ళవు. ఒక మంచి బల్బు ఉంది, బల్బు పెట్టాడు, ఏమంటే ఇది ఎలగట్లేదండి, కానీ బల్బే, తీసుకెళ్తావా? ఆ బల్బు పెడితే చీకటంతా పోయింది, ఏం చేస్తావు? ఈ చీకటంతా పోయి తెల్లగా చక్కగా వెలుగుతో నిండిందా? ఈ బల్బు కావాలా? అలాగే చీకటిని పారద్రోలే సంఘానికి తీసుకెళ్తాడు. కానీ నువ్వు అలాగే ఉండే, చీకటి ఎలాగ ఉండే, అదేంటిది? ఎంతమందికి అర్థమైంది ఇది? వెలుగు చీకటిని తీసివేస్తాదా? చీకటే వెలుగును అధిగమిస్తాదా? ఇలా జరగాలని ఎంతమంది అనుకుంటున్నారు? మా వెలుగు ద్వారా మా పరిస్థితే కాదు, లోకంలో ఉండే భయం మారాలా, వైలెన్స్ మారాలా, పరిస్థితులు మారాలా. నా వెలుగు చీకటిని మార్చాలా. నన్ను అంతగా వెలిగించు నాయన, నన్ను అంతగా వెలిగించు. Enlighten me with the light of the world. Exaltation and then heaven on earth. నీ పరలోక రాజ్యం భూమి మీద ఎలాగుంటుందో మేము రుచి చూపించి పరలోకానికి వెళ్ళాలి నాయన. ఇది సంఘము ద్వారా జరుగునట్లు మేము ప్రార్థిస్తున్నాము. నా జడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.